హలో అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మీరెలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఇదైతే మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అయితే షేర్ చేసేసుకున్నాను. ఈ వ్లాగ్ చాలా బావుంటుంది. తప్పకుండా మీకు నచ్చుతుందనేసి అనుకుంటున్నాను. ఈ వ్లాగ్‌లో నేను ఆగస్ట్‌లో పెట్టుకున్న టార్గెట్ గురించి, ఇంకొకటి నా హెయిర్ గురించి కొందరైతే అడుగుతున్నారు. దాని గురించయితే ఈ వీడియోలో డిస్కస్ చేశాను. తప్పకుండా మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఇంకా మీకు నచ్చుతుందనేసి అనుకుంటున్నాను. వీడియోనైతే లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసేసుకొని సపోర్ట్ చేయండి. ఇక్కడైతే మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే నేను వాము వాటర్ అయితే తాగేస్తున్నాను. ఈరోజైతే వేడి వాటర్ కాకుండా వాము వాటర్ అయితే తాగేస్తున్నాను. నేనైతే కంపల్సరీ లేవగానే ఫస్టు హాట్ వాటర్ అయితే తాగుతాను. ఇంకా ఒక్కొక్క రోజైతే ఈ విధంగా వాము వాటరు, ఇంకా మెంతి వాటర్ అయితే తాగేదాన్ని. మెంతి వాటర్ అయితే ఇప్పుడేమీ తాగట్లేదు. అందుకే ఎక్కువగా హాట్ వాటరే తాగేస్తున్నాను. ఇక్కడైతే మార్నింగ్ అయితే ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇడ్లీ చేసేస్తున్నాను. ఇడ్లీ అయితే కొంచెం ఇష్టంగా తినేస్తాడు. ఇడ్లీ చేయడం కూడా చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది కదా! నేనైతే స్కూల్ ఉన్న టైంలో ఇలా ఈజీగా అయ్యే టిఫిన్స్ మాత్రమే పెట్టుకుంటాను. లేకపోతే అస్సలు హడావిడి అయిపోతూ ఉంటుంది. వర్క్స్ కంప్లీట్ కావు. అందుకనేసి ఈజీగా ఉన్నయి చేసేసుకుంటే చాలా ఫాస్ట్‌గా కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడైతే లంచ్ బాక్స్‌లోకి లెమన్ రైస్ అయితే చేసేస్తున్నాను. లెమన్ రైస్ కొంచెం ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇంకా లంచ్ బాక్స్‌లో కొంచెం ఇలాంటి రైస్ పెట్టడానికి ట్రై చేస్తాను. వెజిటబుల్ కర్రీస్ రైస్ అయితే ఎక్కువగా పెట్టను. ఎందుకంటే అది తినడు. బాక్స్ తీసుకొనే వచ్చేస్తాడు. ఇంకా ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి తినకుండా ఉంటే అసలు వాళ్ళకి ఆకలైపోతుందనేసి నేనైతే కొంచెం వాడు ఇష్టంగా తినే ఫుడ్ ఐటెమ్సే ప్రిపేర్ చేసేస్తున్నాను. అందుకే కొంచెం డైలీ తినేసి అయితే తీసుకొస్తున్నాడు బాక్సు. వాడికి ఇష్టమైనవి ఇలాంటి ఫ్రై రైస్‌లు, లెమన్ రైస్‌లు, ఇంకా పుదీనా రైస్ అట్లాంటివైతే కొంచెం ఎక్కువగా ఇష్టంగా తినేస్తాడు. పులిహోర అయితే చాలా సింపుల్ కదా! చేసేసుకున్నాను. ఇంకా బాక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఈరోజు స్నాక్స్‌లోకైతే ఆపిల్ అయితే పెట్టేస్తున్నాను. డైలీ ఒక ఆపిల్ తింటే చాలా మంచిది హెల్త్‌కి కూడా. నేనైతే ఎక్కువగా బాక్స్‌లో ఫ్రూట్సే పెట్టడానికి ట్రై చేస్తాను. ఎప్పుడన్నా ఒకసారి ఫ్రూట్స్ లేకపోతే మాత్రమే ఏదైనా స్నాక్స్ అయితే ప్రిఫర్ చేస్తాను పెట్టడానికి. ఎక్కువగా ఆపిల్ అయితే పెడతాను బాబుకి. ఇంకా జామకాయ అంటే ఇంకా చాలా ఇష్టము. జామకాయ కూడా బాక్స్‌లో అయితే పెట్టేస్తాను. ఇంకా నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వెదర్ కొంచెం చల్లగా ఉంది కదా! కొంచెం కోల్డ్‌లా కూడా అయ్యింది. వెదర్ చేంజ్ అవ్వగానే మనకు ఫస్ట్ అయ్యేది జలుబే. అందుకే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. వీడియో చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండబ్బా! మంచి వీడియోస్ అయితే పెడతాను. చాలామందైతే నా హెయిర్ గురించి అడుగుతున్నారు. మీరేం టిప్స్ యూజ్ చేస్తారు? ఏం వాడతారు? అని. లాంగ్ హెయిర్ ఉన్నంత మాత్రాన నేనేదో వాడేస్తాననేసి కాదండి. ఇది జీన్స్ వల్ల కూడా వస్తాయి. నేనైతే చాలా సార్లు చెప్పాను నా హెయిర్‌కి నేను ఏం యూజ్ చేయను. మామూలుగా ఆయిల్ పెట్టేసుకుంటాను రెగ్యులర్‌గా అనేసి చెప్పేసాను. కానీ కొత్త వాళ్ళేమో చూస్తున్నారేమో ఊరికే అడుగుతూ ఉంటారు. హెయిర్ గురించి ఏం వాడతారు? ఏం యూజ్ చేస్తారు? అనేసి. నేనైతే ఏం ఎక్కువగా యూజ్ చేయను. మామూలుగా ఆయిల్ అయితే పెట్టేసుకుంటాను. ఈ మధ్యన ఒక 2 ఇయర్స్ నుండయితే ప్యూర్ కోకోనట్ హెయిర్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. మనము బయట దొరుకుతాయి కదా కుడకలు అవిటినైతే పట్టించుకొనేసి ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇంకొంచెం హెల్తీగా హెయిర్ ఉండడానికైతే అందులో కొన్ని వేసి అయితే మరిగించుకొని పెట్టేసుకుంటాను. ఇప్పుడైతే ఆ ఆయిల్ అయితే ఉంది. అందుకే నేను దాన్ని ప్రిపేర్ చేయడం అయితే చూపిస్తలేను. ఎప్పుడైనా మీకు నేను చేసేటప్పుడైతే వీడియో తీసైతే చూపిస్తాను. ఇంకా మనము హెడ్ బాత్ చేసిన వెంటనే చాలామందైతే హెయిర్ డ్రైయర్‌లు యూజ్ చేస్తారు. హెయిర్ డ్రైయర్ వల్ల చాలా ఊడిపోతది హెయిరు. నేనైతే ఫ్యాన్ ఏసేసుకొని కాసేపు ఫ్యాన్ కింద కూర్చుంటే సరిపోతుందనేసి అనుకుంటాను. అట్లా హెయిర్ అయితే ఊడిపోదండి. వెంటనే హెయిర్ డ్రైయర్ యూజ్ చేస్తే మనము
తొందరగా డ్రై అయిపోతుంది. ఇంకా ఎక్కువగా ఊడిపోతుంది. హెయిర్ డ్రైయర్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది. కొంచెం ఎమర్జెన్సీ టైంలో అయితే ఓకే. కానీ మనము ఇంట్లో ఉన్నప్పుడు హెయిర్ డ్రైయర్ అయితే యూజ్ చేయకుండా ఉండడమే బెటర్ అనేసి నా ఫీలింగు. ఇంకా చూడండి నేనైతే ఇక్కడ ఈ ఆయిల్ అయితే ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి. ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. అందుకే ఇట్లా గడ్డ కట్టిపోయింది. ఇంకా నేనైతే ఒకే షాంపూనైతే యూజ్ చేస్తాను. పదే పదే షాంపూలయితే చేంజ్ చేయను. చాలామందైతే ఎప్పుడూ ఆయిల్ లేకుండా ఉంటారు. అంటే కొందరికి ఆయిల్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు కదా! దానివల్ల కూడా హెయిర్ చాలా లాస్ అవుతుంది. అందుకే కొంచెం ఎక్కువగా ఆయిల్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. డాండ్రఫ్ లేకుండా చూసుకోండి. అంతేనండి. నా హెయిర్ గురించయితే ఏం సీక్రెట్ లేదు. నేనేదో చెప్పేసి, నేను ఇది చేయండి, అది చేయండి అనేసయితే చెప్పలేను కదా! నేనైతే ఏం చేయను ఇంతే. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ అయిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేసేసుకొని, ఆఫ్టర్‌నూన్ కాసేపు రెస్ట్ తీసేసుకొని, 3కి అట్లా ఒక స్నాక్ చేద్దామనేసి చేసేస్తున్నాను. ఇంట్లో కొంచెం కలిపిన గోధుమ పిండి ఉంది. సో, దాన్నే మనము గవ్వలు చేసేసుకోవచ్చు కదా! ఆల్రెడీ కలిపేసి పెట్టే ఉంది కదా! అనేసి చేసేస్తున్నాను. ఫాస్ట్‌గా అయిపోతది. కలుపుకోవడం అంటే మళ్ళీ దానికోసం కొంచెం టైం వేస్ట్. ఈ పిండి కలిపి 2 డేస్ అయితుంది. చపాతీ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తలేదు. అందుకే ఈ విధంగా గవ్వలు చేసేసుకుందాం అనేసి చేసేసాను. ఇంకా స్నాక్ బాక్స్‌లో కూడా పెట్టొచ్చు అనేసి నేనైతే స్నాక్స్ అయితే చేసుకుంటున్నాను. నేనైతే ఎప్పుడు కారం గవ్వలైతే చేయలేదు. ఎక్కువగా షుగర్‌తోనే చేసిస్తాను. ఇంకా బెల్లం కూడా ఎక్కువగా వేయను. చిన్న చిన్న బాల్స్ అయితే చేసేసుకుంటున్నాను. చాలా సింపుల్‌గా, ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చు ఈ స్నాక్ అయితే. ఇంకా ఇంట్లో స్నాక్స్ చేయడం స్టార్ట్ చేస్తే బాబు కొంచెం బయట ఫుడ్ అయితే తగ్గించాడు. అందుకే ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటాను. ఇంకా నేను ఆగస్ట్‌లో ఒకటైతే అనుకున్నాను నా యూట్యూబ్ గురించి. అందులో సక్సెస్ అవ్వాలంటే మీరు కూడా సపోర్ట్ చేయాలి. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఆహ్, చేయగలుగుతాను. నేనైతే ఆగస్టు మంత్‌లో కనీసం ఒక 50,000 వ్యూస్ అయినా వచ్చేలాగా చేయాలనేసి అనుకుంటున్నాను. ఇంకా ఆ విధంగానే వీడియోస్ పెడదామనైతే అనుకుంటున్నాను. కంపల్సరీ 50,000 వ్యూస్ అయితే రావాలనేసి అనుకుంటున్నాను. కొంచెం ఎక్కువగా రీచ్ ఉన్న వాళ్ళకైతే 50,000 పెద్ద అంత మ్యాటర్ ఏం కాదు. కానీ నాకు ఇప్పుడిప్పుడే 1000, 1500, 2000 అట్లా వ్యూస్ వస్తున్నాయి కాబట్టి నేను 50,000 వ్యూస్ రావాలంటే చాలా వీడియోసే పెట్టాల్సొస్తది. సో, మీ సపోర్ట్ అయితే కంపల్సరీ కావాలి. మీరు వీడియో చూసినప్పుడు లైక్ చేయండి. ఇంకా వీడియోని కాస్త ఎక్కువ టైం చూడడానికి ట్రై చేయండి. అప్పుడు యూట్యూబ్ ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. అంతే మీరు హెల్ప్ చేసేదైతే నాకైతే అదొక హెల్ప్ అయితే చేయండి. నేను కంపల్సరీ యూట్యూబ్ నుండి రెవెన్యూ తీసేసుకోవాలని పట్టుదలతో అయితే చేసేస్తున్నాను. దానికి మీరు కూడా సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా నా ఛానల్‌ని యూట్యూబ్ క్రియేటర్స్ చూస్తే నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే యూట్యూబ్ చాలా డేస్ నుండయితే ట్రై చేస్తున్నాను. ఈసారయితే కంపల్సరీ సక్సెస్ అవ్వాలనేసి అనుకోనే నేనైతే దీనిని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా ఒక పని చేసేస్తే దాన్ని మధ్యలో వదిలేస్తే మనకు ఎప్పుడూ ఒక ఫీలింగ్ అయితే ఉంటది. నేను సక్సెస్ అవ్వలేకపోయాననేసి. అందుకే ఒకటి స్టార్ట్ చేశాను కాబట్టి మనం అందులో సక్సెస్ అయ్యి చూపియాలి. అందుకనేసే నేను ఇట్లా టార్గెట్ అయితే పెట్టుకున్నాను. ఇట్లా ఈ మంత్‌లో 50,000 నెక్స్ట్ మంత్‌లో ఇంకా కొంచెం ఎక్కువ వ్యూస్ కోసమైతే ట్రై చేస్తాను. ఫస్ట్ అయితే ఈ మంత్‌లో నేను 50,000 వ్యూస్‌ని రీచ్ అవుతానా లేదా అనేసి చూద్దాము. ఇక్కడైతే గవ్వలైతే ఫ్రై చేసేసుకున్నాను. ఇంకా పాకం కూడా పట్టేసుకున్నాను. ఒక చిన్న కప్పు వరకు షుగర్ వేసేసుకొని కొంచెం పాకం వచ్చేలాగా చేసేసుకొని వీటిని అందులో వేసేసుకొని కాసేపు వదిలేస్తే మనకు షుగర్ మొత్తం పీల్చుకొనేసి మంచిగా డ్రై అయిపోతాయండి. చాలా ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చు. స్నాక్స్‌గా పెట్టడానికైతే చాలా బావుంటుంది. ఇంట్లోనే మనం ఈజీగా చేసి పెట్టామనుకోండి, బయట ఖర్చు చాలా తగ్గించుకోవచ్చు. పిల్లలు కూడా బయట ఫుడ్‌ను తినడానికి ట్రై తగ్గించడానికి ట్రై చేస్తారు. కంపల్సరీ వాళ్ళు ఈవినింగ్ రాగానే ఏదో ఒకటి తింటూ ఉంటారు కదా! మనం ఇలా ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటే వాళ్ళ మైండ్ అనేది బయట ఫుడ్ మీద ఉండకుండా ఇంట్లో ఫుడ్ తినేసి డైవర్ట్ చేసేసుకుంటారు.
అంతేనండి. వీటినైతే బాక్స్‌లో పెట్టేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది. మార్నింగ్ నుండి ఈవినింగ్ వ్లాగ్ అయితే షూట్ చేసేసాను. ఈరోజు వ్లాగ్ ఎలా ఉందో నాకైతే చెప్పేసేయండి కామెంట్ సెక్షన్‌లో. ఇంకా కిచెన్ అయితే తూర్చేసుకొని బట్టలైతే వాషింగ్ మిషన్‌లోకి వేసేసాను. బట్టలైతే ఆరేస్తున్నాను. మాకైతే ఇక్కడ వర్షం వచ్చేలాగా ఉంది. బట్టలు ఆరేయడానికి కొంచెం ప్లేస్ అయితే తడవకుండా ఉంటుంది. అందుకే నేను ఎప్పుడైనా వేసేసుకుంటాను. ఇక్కడైతే బట్టలైతే ఆరేస్తున్నాను. అంతే ఈరోజు వ్లాగ్ అయితే ఎలా ఉందో నాకైతే చెప్పేసేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకొస్తాను. అప్పటి వరకు నా ఛానల్‌లో ఎవరైనా లాంగ్ వీడియోస్ చూడకపోతే చెక్ చేసి చూడండి. ఇంకా మనీ సేవింగ్ వీడియోస్ కూడా ఉంటాయి. మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటాయనేసి అనుకుంటున్నాను. ఇంకా ఆయిల్ అయితే ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసేసాను. అది స్టార్టింగ్‌లో వీడియోలో ఉంటుంది. ఒకసారి కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయండి. స్టార్టింగ్ నుండి సెకండ్ ఆర్ ఫస్ట్ వీడియో అయితే ఆయిల్‌దే ఉంటది. సేమ్ అట్లనే ప్రిపేర్ చేసేసుకుంటాను. మీకు కావాలంటే ఒకసారి వెళ్లి చెక్ చేయండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.